తమ కార్యకర్తలు నెల్లూరు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఆయన ఆందోళన దిగారు. సిఐ నరసింహరావు అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చూపిస్తున్నావు సిఐ గారు, నీ డీజీ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది, నీ డీజీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది. నువ్వు చూపించు నాకు. నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు నాకు అర్థం అవుతున్నావు. నువ్వు ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా, చాలా గౌరవం అవన్నీ వద్దు. నాకు అరెస్ట్ చూపించు, నాకు అరెస్ట్ చూపించు. నేను రాత్రి బయలుదేరను, నేను స్టేషన్ లో పడుకుంటా. నీ ఇష్టం వచ్చే కేసులు పెట్టుకో, నాకు అభ్యంతరంలే. పెట్టుకో కేసులు, నాకు అభ్యంతరంలే. రై విజయ దిండుతో పాటు తీసుకోరా. చేతగానే ఉన్నావు, నాకు అంతగానే ఉన్నావు. చేతగానే ఉండేనా? నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ లో ఉండను కొనబెట్ట, ఇంటికి రానుకున్నాను. నువ్వేం చెప్పాను కదా, సాయంత్రం 9 గంటలకు పెడతాను కోర్టుకి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నువ్వు రాత్రి 12 అవన్నీ వద్దు సిఐ గారు. నేను తెలుసుకుంటున్నా, నీ ఎస్పీ గారిని రమ్మను, నీ డీసీ గారిని రమ్మను, నేను డిఎస్పీ గారిని రమ్మను. విశేషం పడుకుంటున్నా. రే విజయ తేరా దిండు దొప్పటి దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే, మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు కేసు రిజిస్టర్ చేయను. మామూలు కేసు పెడతాను. ఓ రే ఆనంద్ కేసు పెట్టు. సీ ఏం తిట్టాడు నిన్ను? సీన్ ఏం తిట్టాడు నిన్ను? ఏం పేరుతో తిట్టాడు సీ నిన్ను? కులం పేరు తిట్టాడు. కేసు పెట్టు, పెట్టు కేసు. ఎవరండి ఇక్కడ రైట్? ఇక్కడ ముందు నిన్ను ఏం తిట్టాడు? ఏం తిట్టాడు నిన్ను? తిట్టాడు కదా, ఆ మాట చెప్పు. అంటే దళితుడు లెక్కలేదు నీకు? అంటే దళితుడు లెక్కలేదు నీకు? దళితులు తిడతావు నువ్వు? నువ్వు ఏం తిట్టాడు నిన్ను? చెప్పు విష్ణు. మొత్తం రికార్డ్ చేయండి, మొత్తం రికార్డ్ చేయి, నేను చూసుకుంటా. సిఎస్ కంటే డీజే కంటే నా ప్రోటోకాల్ ఎక్కువ. ఏం తిట్టావు నిన్ను? ఏం తిట్టావు నువ్వు? వాళ్ళు ఎవరు పారు, ఇక్కడే ఉంటావు. నీ చాతనం చేసుకో, నీకు చాతనం చేసుకో. ఏమండి నేను మాట్లాడదాంగా 2 సార్లు వచ్చే స్టేషన్కి 8 గంటలకు పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నిన్ను? ఏం కులం పేరు తిట్టాడు? ఎవరు తిట్టాడు? సిఐ తిట్టాడు, అంతే కదా. పెట్టి కేసు చూస్తా. చాలా పద్ధతి కూడా, చాలా పద్ధతి సిఐ గారు. మా కార్యకర్తల్ని కులం పేరుతో వాళ్ళు తిడతారు. ఎవరు? వాళ్ళు వచ్చిన వాళ్ళు. నేనేం అడిగాడు? కులం వాళ్ళు సర్వేకి వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరు అని అడిగాడు. ఏం చెప్పావు? నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? నిన్నేం అడిగాడు? నిన్నేం అడిగాడు? నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? వాడేం చెప్పాడు? నేను వస్తుండవు, నేను కంప్లైంట్ పెడుతున్నా. 1.5 మంది గవర్నమెంట్ ఉండేది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. ఒక ఎమ్మెల్యే కాదు మామూలు ఉంటే నీ ఇష్టంతో మాట్లాడుతున్నావు. రై విజయం ఎక్కలేదా నీకు? ఎవరు కొన్నావు నువ్వు? నేను సుప్రీంవే, నువ్వు దేశ నియంత్రణ లేవునా? విజయ ఏం చెప్పాడు? నీకు ఏం చెప్పాడు? కారు బయట పడలేదా? రమేష్ కదా నువ్వు? రమేష్ ఉండింది. మా వాడు అబద్ధాలు చెప్పడు, నిజాలు చెప్తారు. గుర్తుపెట్టుకో, మీకు అలవాటు. నా వాడు అబద్ధాలు చెప్పడు. అంటే నువ్వు చెప్తానే ఇంటికి పోతున్నా. బా తీసుకోబా పోలీస్ స్టేషన్ బా పోదాంపా జాతకంలో చెప్పండి. నాకు చెప్పేది రజా ఇంట్లోవా? మా వాళ్ళు కేసు పెడితే మా వాళ్ళు కంప్లైంట్లు మామూలు కేసులు పెడతాడు. సి రమేష్ నాయుడు మా బయటికే చూస్తా. మొత్తం అందరూ చూస్తా. రేపు నోటిఫికేషన్ వస్తుంది. ఎల్లుండి గౌతమ్ సార్ డీజీపీ కంట్రోల్డ్ బై అవర్ ఎలక్షన్ కమిషన్ చూస్తారు ఈ సంగతి. న్యాయం వస్తాయి కదా మీరు చెప్పండి.
ఫైవ్ టౌన్ నరసింహరావు, ఫైవ్ టౌన్ నరసింహరావు, అధికార పార్టీ ఏజెంట్ నరసింహరావు. ఎమ్మెల్యేగా ఇన్సల్ట్ చేస్తాను. మా వాళ్ళు కంప్లైంట్ చేశారు. మా వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే కంప్లైంట్ చేశారో మా వాళ్ళు న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళనే కేసు రిజిస్టర్ చేస్తారు. 7 గంటల కోర్టు పెడతా అన్నాడు, 6 గంటలకు అరెస్ట్ చూపించాడు. రాత్రి 12 టైం ఇప్పుడు కోర్టు పెట్టలా. మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళదే కేసు రిజిస్టర్ చేయకుండా వాళ్ళకేమో బిర్యానీ మా వాళ్ళే లాకప్లో పెడతావా? ఏమన్నా డెమోక్రసీయా లేకుంటే నేతృత్వమా? డెమోక్రసీయా నేతృత్వమా? తిరిగి మాట్లాడి అలసిపోయినాం. ఇంటికి పోతా ఫోన్ చేసా వదిలేలేదని. మా వాళ్ళు అన్యాయం జరుగుతుందా, ఓట్లు తొలగిస్తున్నారా, ఇది అన్యాయం అని కంప్లైంట్ ఇస్తే విత్ సీడీలు విత్ కంప్యూటర్లు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయకుండా మా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తావా? చేసావు. 6 గంటల కోర్టు పెడతాను, అరెస్ట్ చూపించావు. టైం 12. ఎందుకు కోర్టు పెట్టావు? అధికార పార్టీ ఏజెంట్ ఫైవ్ టౌన్ సి నరసింహరావు, నాట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కార్యకర్త ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తొడుక్కో, రాజీనామా పచ్చొక్క నరసింహరావు, తొడుక్కో పచ్చొక్క రాజీనామా చేసి